అన్నా అయ్యా వస్తున్నా ఆగు. నాగయ్యా అబ్బాయి వచ్చాడు, వెళ్దామరా? అట్లాగే. అయ్యా ఎంతసేపు అయింది వచ్చి? అమ్మాయి పిల్లాడు కూడా వచ్చారా? వచ్చారు నాన్న. అమ్మాను మీ కోడలు ఇంటి దగ్గర పిండి వంటలు చేస్తున్నారు, అందరం వచ్చాం. నానా ఇక్కడ ఎండగా ఉందిగా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నాగయ్య బాగున్నావా? బాగున్నానయ్యా. ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుందయ్యా. ఓకే రండి వెళ్దాం. అయ్యా మీరందరూ వచ్చారంటే ఈ రోజు పండుగ వచ్చినట్టుగా ఉందిరా. ఈ పండగకి 4 రోజులు సెలవులు వచ్చాయి నాన్న. ఇంకా 2 రోజులు సెలవు పెట్టుకొని ఈ సంక్రాంతి పండుగని మన ఊళ్ళోనే జరుపుకుందామని మేము ముందుగా వచ్చేసాం, మీ కోడలు పిల్లవాడు నేను. తర్వాత ఒక విషయం నాన్న, ఈ పండగకి మా ఫ్రెండ్స్ అందరినీ కూడా రమ్మని చెప్పా ఇక్కడికి, మన ఊరు. ఈ సంక్రాంతి పండుగని మన ఊళ్ళోనే చక్కగా వాళ్ళు 4 రోజులు ఉంటారు, మనందరం చక్కగా జరుపుకుందాం ఈ పండుగని. కాబట్టి ఈ 4 రోజులు మీరు పొలం పనులు ఇవన్నీ మానేసేసి మీరు మాతోనే ఉండాలి, చక్కగా ఎంజాయ్ చేయాలనా. ఓకేనా? సంతోషం అయ్యా. ఇది రాణి బాబు, అంతకంటే భాగ్యమా? నీ ఫ్రెండ్స్ని చక్కగా చూసి పంపిద్దాం. సరేనన్నా, చాలా సంతోషం. నాగయ్య నువ్వు కూడా మాతో పాటు ఈ 4 రోజులు మాతో పాటే ఉండాలి. అట్టాగేనయ్యా. ఎక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? ఓకేనయ్యా. అయ్యా ఎంత హోదా ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద సిటీలో ఉన్నా కుటుంబంలో అందరం కలిసి జరుపుకునే వేడుక చాలా గొప్ప పండుగ అయ్యా. అదే ఈ రోజుల్లో కరువు అయిపోతుందిరా. అవునానా, సంక్రాంతి అంటే పెద్ద పండుగ మాత్రమే కాదు నాన్న, దూరమైన వాళ్ళందరినీ కూడా దగ్గర చేసే పండుగ. ఈ సంక్రాంతి ప్రతివారు వారి వారి గ్రామాలకు వచ్చేసేసి ప్రశాంతంగా చక్కని వాతావరణంలో ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ వాళ్ళ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చేసుకునే పెద్ద పండుగే ఈ సంక్రాంతి నాన్న. ఇంకా రాలేదు, ఇప్పటికే చాలా టైం అయింది, పైన వచ్చి 1/2 గంట అయింది, ఇంకెప్పుడు ఆటోలు దొరకలేదు అంటే వీళ్ళకి. అరే ఏమిటి పొద్దున్న నుంచి అటు ఇటు తిరుగుతున్నావు? వచ్చిన వాళ్ళు రాకుండా ఆగుతారా అక్కడ? వస్తారా? కాదు నాన్న, ఈ టైంకి రావాలి, ట్రైన్ వచ్చేసింది, 1/2 అవర్ అయింది ట్రైన్ వచ్చి. ఏంటో ఇంకా రాలేదని చూస్తున్నా, అది నా ఆదుర్ద. ఎక్కడ మామయ్య గారు, మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు, కాఫీ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ రావాలంట, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాడు మీ అబ్బాయి గారు. వాళ్ళతో కలిసి చక్కగా సంతోషంగా తింటారంట. ఊరుకోవే మరేనా, అంతా జోక్ చేస్తుంటావు. శాంతి వస్తున్నారు అరగారు, వచ్చేసారు. అత్తయ్య గారు, ఆయన ఫ్రెండ్స్ వస్తున్నారంట, రండి కాళ్ళకి నీళ్ళు ఇద్దాం. వస్తున్నానమ్మా. ఏమ్మా? ఓకే శాంతి మన వాళ్ళతో వచ్చారు నీళ్ళు వాళ్ళకి. బాబు కాళ్ళు కడుక్కుందరు కానీ రండి, కడుక్కుని లోపలికి వెళ్ళి కూర్చోండి. రండి కూర్చుందరు, రండి అందరూ రండి.
స్వాతి శాంతి శాంతి వాళ్ళు వచ్చేసారు అరిసెలు అవి స్వీట్లు అయితే తొందరగా. ఏంటండి మీ హడావుడి ఆకలి తొందరగా పడతారు మీరు అసలు ఆగలేకపోతున్నారు కదా. చూడండి ఒకసారి అత్తయ్య గారు సర్దుతున్నారు కదా, కొంచెం ఆగండి మీరు. నువ్వు కూడా లేట్ అయిపోయింది ఇప్పటికే. సరే సరేలా ఆగండి. హలో ఎలా ఎక్కడ నేను నువ్వులు అరిసెలు వండించాను.
వచ్చారు. బాగానే ఉంది. మనం ఎద్దుల బండి కూడా చెప్పాం వాళ్ళకి. ఎక్కి నేను కూడా వస్తాను. ఆ గుడి దాకా పోయేద్దాం. సరే నాన్న.
దగ్గర సెల్ ఫోన్లు కంప్యూటర్లతో ఎంతో ఇదిగా చేస్తున్నాం. ఇవాళ ఎంత ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా. పల్లెటూళ్ళు పట్టుకొమ్మలరా. అందుకే మనం పల్లెటూళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అది ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇలానే కలుసుకొని మనం అంతా ఇలానే చేసుకున్నాం. ఓకేనా? ఓకే అబ్బాయిలు, ఈ సాయంత్రం సమయంలో ఆవకాయ పచ్చడితో వేడి వేడి అన్నం తిందాం తలవాకుండా. నీకు కావలసింది నేను. నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ మరి వీళ్ళు వెళ్తానంటున్నారు. ఈ పండుగకి 4 రోజులు చక్కగా మంచి ఎంజాయ్ చేశారు, సరదాగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరుతానన్నారు నాన్న. అయ్యా ఇంకా 2 రోజులు ఉంటే బాగుండేది అనుకున్నాను. అలా కాదు అంకుల్, హాలిడేస్ అయిపోయినాయి.
ఆఫీసులు ఓపెన్ చేస్తారు, వెళ్ళకపోతే ఊరుకోరు. మాకుండే ప్రెజర్ మాకుంటుంది. ఈసారి సంక్రాంతి తప్పకుండా వస్తాం. ఉండాలని ఉంది కానీ వెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఇన్ని ఆనందాలని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ ఉద్యోగ రీత్యా తప్పదు. గడిపిన 3 రోజులు మా లైఫ్లో మంచి మెమరీస్ని ఇచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి వచ్చి మనంతా కూడా మళ్ళీ చక్కగా ఎంజాయ్ చేద్దాం. అంటే నాకే బాధగా ఉంది బాబు. అంతకుముందు బోసిగా ఉండే ఇల్లు చాలా సందడిగా ఉంది. మరలా మీరు వెళ్ళిపోతే మరలా బోసిగా ఉంటుంది అని కొంచెం బాధగా ఉందయ్యా. సరే మరి వెళ్ళొస్తాం. ఓకే. మళ్ళీ వస్తాం, సరేనా? వస్తామమ్మా, వస్తే కంపల్సరీ వస్తాం. మేము కూడా రేపు మార్నింగ్ బయలుదేరుతాం. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి. బాయ్. బాయ్. అని ప్రహ్లాదుడు తన తండ్రితో అనగా అతడు అయినచో ఆ విష్ణువును ఈ స్తంభమునందు చూపగలవా అని ఆ స్తంభమును తన గదతో గట్టిగా మోదెను. నమస్తే రాములు గారు. ఎవరు? మీరా? ఎప్పుడొచ్చారా? రండి. ఏమిటయ్యా కొత్త మర్యాద? పంతులు గారు అంటున్నారు, మన స్నేహాన్ని మర్చిపోరు ఏమిటరా మీరు? రండి. పండగకు వచ్చారా అందరూ? అజయ్ గారు, మిమ్మల్ని చూద్దామనే వచ్చాం. పెద్ద పండుగ సంక్రాంతి పండుగ, స్వామివారిని కూడా దర్శించుకెళ్దామని వచ్చాం. బయట మనం ఎంత స్నేహంగా ఉన్నా మీరు గుడిలో ఉన్నారు కాబట్టి గౌరవించడం మా ధర్మం. చాలా సంతోషం అయ్యా. ఏంటి ఒక్కరే వచ్చారు? భార్యా పిల్లలతో రాలేదా ఏమిటి? వాళ్ళందరూ ఇంటి దగ్గర బూరెలు, అరిసెలు, చక్రాలు వండుతున్నారండి. మంచి పిండి వంటల కార్యక్రమంలో ఉన్నారు. ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తానండి. అరే, మీ పట్టణాల్లో అన్నీ కల్తీనే. ఇక్కడ చక్కగా పిండి వంటలు చేసిస్తారు. హాయిగా తీసుకెళ్ళి పిల్లలు మీరు అంతా తినండి. అంతకన్నా కావాల్సిందేముంది? సరే రండి, ముందు స్వామిని దర్శించుకుందరు కానీ. నమస్తే పంతులు గారు. వీడు మనడండి, మా రాజు వాళ్ళ అబ్బాయి. ప్రసాదం కాస్త తక్కువ తీసుకోండి. మళ్ళీ గారెలు, అరిసెలు ఇవన్నీ ఉంటాయి, మిగిలిపోతాయి ఇవన్నీ. ఓకే, అలాగే. చాలా సంతోషం. తప్పకుండా.
వెళ్ళొస్తాం అమ్మా, వెళ్ళొస్తాం. మరి బస్ టైం అవుతుందిగా. అత్తయ్య గారు వెళ్ళొస్తానండి. మామయ్య గారు వెళ్ళొస్తాను. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. మీతో ఇన్ని రోజులు చాలా సంతోషం చేశాం. కానీ ఆ పట్టణంలో అసలు ఇలాంటి ఏమి ఉండను కూడా ఉండవు. చాలా బాధగా ఉంది అత్తయ్య. వెళ్ళొస్తాను. మాకు ఉండాలనే ఉంది నాన్న, కానీ అమ్మ ఉద్యోగ ధర్మం కదా, తప్పదు కదా, మరి వెళ్ళాలి కదా. రాయ్ గారు, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చక్కగా మీ ఇంటికి వచ్చాం. 3 రోజులు హ్యాపీగా గడిచింది. మరి పల్లెటూరు వాతావరణంలో ఒకటి కూడా ఆప్యాయతతో మీరు చక్కగా చాలా మర్యాదగా చూశారు. మీకు థ్యాంక్స్. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఈ 3 రోజులు మా జీవితంలో మరువరాని రోజులు. మళ్ళీ పండగలకి వీలైతే ఇక్కడికే వస్తాం, మీ దగ్గరికే. సరే, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు క్షేమంగా ఉంటేనే అక్కడ మీ పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఓకే. తాతయ్య నేను వెళ్ళను తాతయ్య, వాళ్ళతో నేను వెళ్ళను తాతయ్య. ఇక్కడే సందడిగా ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను తాతయ్య. నాన్న ఇంకా 2 రోజులు ఉంటే బాగుంటుంది కదా నాన్న. బాబు వెళ్ళనంటే వెళ్ళనంటున్నారు కదా. నేను చెప్పలేను మా తాతకి, నేను ఇక్కడే ఉంటా. తాత తింటలేదు. అలాగే నాన్న. అరే బాబు రారా, మళ్ళీ పండగ వద్దాం. స్కూలు సెలవులు అయిపోయాయి కదా. నాన్న మనం వెళ్ళనండి మా తాతయ్య. నువ్వన్న చెప్పు తాతయ్య, నేను వెళ్ళను. అరే బాబు, ఈసారి వద్దులేరా. సెలవులు ఇచ్చినప్పుడు మళ్ళీ నేను తీసుకొస్తాగా, తప్పనిసరిగా తాతయ్య దగ్గరికి, ఆయన దగ్గరికి తీసుకొస్తా. వాళ్ళిద్దరు నమస్కారం చేయి, నమస్కారం చేయి తాతయ్యకి. నేను ఇక్కడే ఉంటాను. నేను రాను నాన్న. అమ్మ నేను రానమ్మ, నేను ఇక్కడే ఉంటాను. మా తాతయ్య నానమ్మ తాతయ్య దగ్గర ఈసారి సంక్రాంతికి వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు చాలా రోజులు వద్దు కానీ, అవునా? సరేనా? ఏడవకూడదు, వచ్చేసి. ఒరే, మీరు వచ్చారని 1000 ఏనుగుల బలంతో వచ్చింది నాకు. మీరు వెళుతున్నారంటే ఇల్లంతా శూన్యమైపోయినట్టుగా ఉన్నదిరా. ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఇది తప్పదు కనుక వచ్చే పండగ వరకు నా బలాన్ని దాచుకోగలుగుతాను, ప్రయత్నం చేస్తాను. అయ్యా, మీరు మా వాడికి మంచి స్నేహితులు దొరికారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈసారి పండగ కూడా మీరందరూ కలిసి రావాలి, మీకందరూ సుఖం కలగాలి. నాన్న బాధపడపక నాన్న, మళ్ళీ వస్తాంలే. మధ్యలో ఒకసారి మనవాడిని వాళ్ళు మేము వచ్చి వెళ్తాం మధ్యలో. అమ్మా బాధపడకండి, జాగ్రత్త. చెప్పమ్మా. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త నాన్న. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. రోజు నాన్నే అమ్మని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకైనా కావాలంటే తెచ్చి పెడుతూ ఉండు. ఆయన టయానికి భోజనం చేయడు, పద్దాక పొలం చూసుకుంటూ ఉంటారు. కొంచెం నువ్వు ఉండి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండయ్యా. నాగే వస్తున్నారని 4 రోజులు మళ్ళీ ఆనందంలో ఉన్నాడయ్యా. మళ్ళీ మీరు వెళ్తున్నారంటే ఎంత బాధలో ఉన్నాడో చూడయ్యా. ఏమండి, పిల్లలు వచ్చేనట్టు లేదు, వెళ్ళినట్టు లేదు, వెళ్తున్నారండి. పిల్లల మీదే ఉందండి నాకు, సొంత పిల్లల మీదే ఉందండి. గాంధీ అమ్మను హోదా. అత్తయ్య ఏడవకండి అత్తయ్య. మీరు అలా బాధపడుతుంటే మేము ఎలా వెళ్ళగలుగుతాము? మీరా అక్కడికి రమ్మంటేనేమో రావటం లేదు. మరి ఏం చేయాలి? తప్పదు కదా. కొంచెం అర్థం చేసుకొని కొంచెం మా అత్తయ్య గారికి చెప్పండి. మీరే మామయ్య గారు, మేము బయలుదేరుతున్నాం ఇంకా.